ఒకరోజు ఒక ఆయన వాళ్ళ కొడుకుని ఎదురుగా కూర్చోబెట్టుకుని, చేతిలో ఒక పాత వాచ్ పట్టుకుని ఇలా చెప్తారు. "చూడు నాన్న, ఈ వాచ్ నాకు మీ తాతగారిచ్చారు. మీ తాతగారికి వాళ్ళ తాతగారిచ్చారు. ఈ వాచ్ నీ చేతికి అందించే లోపు, నువ్వు ఈ వాచ్‌ని తీసుకొని ఒక షాప్‌లో అమ్మితే దానికి ఎంత విలువొస్తుందో కనుక్కుని రా" అని చెప్తారు. ఆ అబ్బాయి నాన్న చెప్పినట్టే ఆ వాచ్ తీసుకొని ఒక గోల్డ్ షాప్‌కి వెళ్తాడు. ఆ గోల్డ్ షాప్ వాళ్ళు, "ఈ వాచ్ చాలా పాతది కాబట్టి దీనికి 12,000 ఇస్తామని" చెప్తారు. ఆ అబ్బాయి వెనక్కొచ్చి వాళ్ళ నాన్నకి అదే విషయం చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, "ఇప్పుడు ఇదే వాచ్‌ని ఒక వాచ్ రిపేర్ షాప్‌కి తీసుకెళ్ళి కనుక్కో" అని చెప్తాడు. అప్పుడు ఈ అబ్బాయి చెప్పినట్టే వాచ్ రిపేర్ షాప్‌కెళ్ళి అతన్ని కనుక్కుంటాడు. అతను, "ఇది చాలా పాతగా అయిపోయింది. దీనికి 800 కన్నా ఎక్కువ ఇవ్వలేమని" చెప్తాడు. అప్పుడు ఆ బాబు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికొచ్చి, "నాన్న, దీనికి 800 ఇస్తారంట" అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, "దీన్ని మ్యూజియంకి తీసుకెళ్ళు" అని చెప్తాడు. మ్యూజియంలో వాళ్ళు, "ఇది చాలా పురాతనమైంది. ఇది మా దగ్గరే పెట్టేసుకుంటాము. మీకు 5,00,00,000 ఇస్తామని" చెప్తారు. దానికి ఇతను షాక్ అయ్యి వాళ్ళ నాన్నకొచ్చి చెప్తే, వాళ్ళ నాన్న అంటాడు, "లైఫ్‌లో కూడా ఇంతే. మనకి ఎక్కడ విలువ ఉంటుందో అక్కడే మనం ఉండాలి. లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుపెట్టుకో నాన్న. నీకు ఎక్కడ ఎక్కువ విలువ ఉంటే అక్కడే ఉండాలి. విలువ ఇవ్వని వారి దగ్గరుండి నీ మీద నువ్వే కోపం తెచ్చుకొని బాధపడడం కన్నా, నీ విలువ ఎక్కడుందో తెలుసుకొని అక్కడుంటేనే నీకు మంచిది" అని చెప్తారు. ఆలోచించండి. జాగ్రత్త.